ఇక ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్తో కాల్చుకొని ఎస్ఐ హరీష్ మృతి చెందారు. ములకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్ లో ఘటన జరిగింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్తో కాల్చుకొని ఎస్ఐ హరీష్ మృతి చెందారు. ముల్లకట్టె సమీపంలోని హరిత రిసార్ట్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్తో కాల్చుకుని ఎస్ఐ హరీష్ మృతి చెందాడు. ములకట్టి సమీపంలోని హరిత రిసార్ట్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరి ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సతీష్? అమూల్య, ములుగు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అటు ఎస్ఐ వాజేడు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి హరీష్ తన సర్వీస్ రివాల్వర్తో కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే మళ్ళీ ములుగు జిల్లాలో కలకలం రేపినటువంటి పరిస్థితి నెలకొంది. ముళ్ళకట్ట సమీపంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్ లో ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటు నిన్న విధులు నిర్వర్తించినటువంటి ఎస్ఐ ఈ రోజు తెల్లవారేసరికి యవమై పడి ఉండడం పైన అటు పోలీస్ శాఖలో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. అటు పోలీస్ శాఖలో ఉన్నటువంటి వ్యక్తి నిన్నటి వరకు విధులు నిర్వర్తించి నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో, అటు ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో కూడా అప్రమత్తమైనటువంటి పోలీసులతో పాటుగా విధులు నిర్వర్తించారు. మొన్న అతని పరిధిలోనే, వాజేడు పరిధిలోనే ఇద్దరు మావోయిస్ట్ నేతలు ఇద్దరిని హతమార్చినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. అయితే ఎస్ఐ హరీష్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది, అసలు కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా, లేకుంటే డిపార్ట్మెంట్ పరంగా ఒత్తిడి ఏమన్నా ఉందా, ఒత్తిడి కారణంగానే సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా అనేటువంటి అంశం పైన చర్చ అయితే సాగుతుంది. అసలు పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సింది. ఇప్పుడే జరిగిన ఘటన బయటికి రావడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ అయితే చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమూల్య, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సతీష్.